రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఇవాళ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ను 14 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పిఎస్కు తీసుకొచ్చి విచారించారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 11 వరకు రిమాండ్ ఇచ్చింది. తర్వాత రాధాకిషన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నిన్న ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్లో రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు బృందం ఈ రోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించింది. తర్వాత కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు సాగుతుందన్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి. రాధాకిషన్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారని తెలిపారు. రాధాకిషన్ కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు వెంకటగిరి. భుజంగరావు, తిరుపతన్న పేర్లు కూడా తెరపైకి రావడంతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. 5 రోజుల పాటు ఇద్దరి కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో ఇవాళ చెంచల్గూడ జైలు నుండి భుజంగరావు, తిరుపతన్నను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి విచారించింది దర్యాప్తు బృందం. ఇప్పటికే ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని 7 రోజుల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది దర్యాప్తు బృందం. ప్రణీత్ రావు కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు, అతని కనుసన్నల్లోనే ట్యాపింగ్ కు పాల్పడినట్లు చెప్పినట్లు సమాచారం.